India UK Comprehensive Economic and Trade Agreement. It's a historic agreement. 24th July 2025లో ఇది సైన్ చేయడం అనేది జరిగింది. నరేంద్ర మోదీ గారు యూకే విజిట్ చేస్తున్నారు. ఆయన విజిట్లో భాగంగా ఇండియా మరియు యూకే సైన్ దిస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. సో దీని గురించి డీటెయిల్స్ అన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఎ యూరోపియన్ కంట్రీ. ఇప్పటి వరకు యూరోపియన్ కంట్రీస్తో ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్ చేయలేదు. కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ కంట్రీ మొట్టమొదటిది. అండ్ యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే యూకే బ్రెక్సిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి యూకే ఎగ్జిట్ అయిన తర్వాత యూకే సైన్ చేసిన ఒక మేజర్ కంట్రీతో యునైటెడ్ కింగ్డమ్ సైన్ చేసిన ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఇదే. సో రెండు కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా సిగ్నిఫికెంట్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ అనేది రెండు దేశాల మధ్య ఉన్న బైలేటరల్ ట్రేడ్ అంటే ద్వైపాక్షికంగా రెండు దేశాల నుంచి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యొక్క వాల్యూ యాజ్ ఆఫ్ నౌ $56 ఉంటే బిలియన్ US ఉంటే అది 2030 కల్లా 112 బిలియన్ US తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. సో రెండు దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ విపరీతంగా పెరగబోతున్నాయి అని మనం చెప్పొచ్చు. అయితే ఇద్దరు లీడర్స్ సైన్ చేసినప్పటికీ చట్టరూపం దాల్చాలంటే రెండు దేశాల పార్లమెంట్స్లో రాటిఫికేషన్ అనేది జరగాలి. సో పార్లమెంట్లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ఆ దేశం మరియు మన దేశంలో కూడా సైన్ చేయాలి. ఇదంతా అయ్యేసరికి మేబీ mid-2026 అవ్వచ్చు. అయితే సో దీంట్లో మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ CETA? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్తున్నాం కదా, మరి దీని అర్థం ఏంటి? ఇది మామూలు ట్రేడ్ అగ్రిమెంట్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? మామూలుగా మనం వి యూజ్ ద వర్డ్ FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి అనేస్తాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం చేస్తుంది? రెండు దేశాల మధ్య ఉన్న ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ మీద రెండు దేశాలు ఏం విధిస్తాయమ్మా? టారిఫ్స్ విధిస్తాయి. సుంకాలు అంటాం తెలుగులో. ఎగుమతి సుంకం, దిగుమతి సుంకం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టారిఫ్స్. ఈ టారిఫ్స్ని బాగా తగ్గించే ఉద్దేశంతో, రెడ్యూస్ చేసే ఉద్దేశంతో దేశాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాయి. అయితే ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనకుండా మనమే ఉంటున్నాము, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం. సో ఇక్కడ దీని యొక్క పరిధి, దీని యొక్క స్కోప్ అనేది ఒక నార్మల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ఎక్కువ అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది. అందుకే ఇట్ ఈస్ ఎ బ్రాడ్ బేస్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. నార్మల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే కూడా బ్రాడర్ ఇది. సో దీంట్లో మనకి ట్రేడ్ ఇన్ గుడ్స్ కవర్ అవుతుంది. అంటే చాలా వరకు టారిఫ్స్, కోటాస్ రెడ్యూస్ చేయడం లేదా ఎలిమినేట్ చేయడం. టారిఫ్ అంటే మీకు ఈ సుంకం, అడిషనల్ ట్యాక్స్, అది మీకు తెలిసిన విషయమే. ఎక్స్పోర్ట్స్ పైన ఇంపోర్ట్స్ పైన వేసే అడిషనల్ ట్యాక్స్ మనం టారిఫ్ అంటాం. మరి కోటా అంటే అర్థం ఏంటి? కోటా అంటే లిమిటేషన్, క్వాంటిటీ రెస్ట్రిక్షన్ అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే టెస్లా వాళ్ళు ఇండియాకి కార్లు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అంటే ఇండియాలోకి టెస్లా కార్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ సంవత్సరానికి 1000 కంటే చేయకూడదు అని రెస్ట్రిక్షన్ పెట్టామనుకోండి, దాన్ని ఏమంటాం? కోటా రెస్ట్రిక్షన్. అంటే ఎన్ని కావాలంటే అన్ని మీరు ఇండియాలోకి ఇంపోర్ట్ చేయడానికి లేదు, ఒక 1000 వరకు చేసుకోవచ్చు అని పెడితే దాన్ని కోటా రెస్ట్రిక్షన్ అంటాం. అట్లాంటి కోటా రెస్ట్రిక్షన్స్ డిఫరెంట్ ఐటమ్స్ పైన ఉంటాయి. వాటిని కూడా చాలా వరకు తగ్గించారు. టారిఫ్లు కూడా తగ్గించడం అనేది జరిగింది. అది గుడ్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఇన్ సర్వీసెస్ కూడా. సో CETA, ఇప్పుడు మనం యూకేతో సైన్ చేసిన CETA ఇంక్లూడ్స్ ట్రేడ్ ఇన్ గుడ్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. IT, ఫినాన్స్, ఎడ్యుకేషన్, లా ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్లో కూడా ఉన్న రెగ్యులేటరీ హ్యాజిల్స్ని, అడ్డంకుల్ని, అబ్స్టకల్స్ని చాలా వరకు లిబరలైజ్ చేయడం జరిగింది. అలాగే ఓన్లీ ట్రేడ్ మాత్రమే కాదు, ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్ గుడ్స్ అండ్ సర్వీసెస్, అవి మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ కూడా. అంటే యూకే ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇండియన్ ఇన్వెస్టర్స్ యూకేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, దానికి ఉన్న రెగ్యులేటరీ రెస్ట్రిక్షన్స్ని కూడా చాలా వరకు తగ్గించి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసేలాగా కూడా మనకి దీంట్లో ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు యూకేకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇండియాలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ వాళ్ళని విపరీతంగా హరాస్ చేయకుండా వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ కల్పించేలాంటి ప్రావిజన్స్ కూడా ఉన్నాయి దీంట్లో.
అలాగే మొబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ కోఆర్డినేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్స్ మొబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? మొబిలిటీ అంటే ఒక దేశంలో ఉండే వాళ్ళు వేరే దేశంలో వెళ్ళి పనిచేసుకునే అవకాశం. అంటే భారతదేశంలో ఉన్న అకౌంటింగ్ ఎక్స్పర్ట్స్ అమెరికా యూకేలో పనిచేసుకునేలాగా, ఐటీ ప్రొఫెషనల్స్ యూకేలో పనిచేసేలాగా, అలాగే లీగల్ ప్రొఫెషనల్స్, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఇండియన్స్ యూకేలో పనిచేసేలాగా, యూకే చెందిన వాళ్ళు ఇండియాలో పనిచేసేలాగా ఇప్పటికున్న వీసా రెస్ట్రిక్షన్స్ అంటాం కదా, వాళ్ళకి వీసాలు ఇష్యూ చేసే విషయంలో వీసా రెస్ట్రిక్షన్స్ కూడా చాలా వరకు తగ్గించడం జరిగింది. అండ్ సోషల్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ అంటే జనరల్గా ఏంటంటే ఒక ఎంప్లాయీ ఒక దేశంలో పనిచేస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది ఇండియాలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి తను యూకేలో ఒక 3 ఏళ్ళు పనిచేయడానికి వెళ్ళాడు అనుకోండి, ఇన్ఫోసిస్ తరపునే వెళ్ళాడు అనుకోండి. యూకేలో ప్రజెంట్ రూల్స్ ఎలా ఉన్నాయంటే అతను యూకేలో పనిచేస్తున్నాడు కాబట్టి తను యూకే యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో కూడా తను కంట్రిబ్యూట్ చేయాలి. జనరల్గా మనం పనిచేసేటప్పుడు ఏం చేస్తామంటే మన శాలరీలో కొంత పార్ట్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా మ్యాండేటరీగా కట్ చేస్తారు. మనం ఎంత కంట్రిబ్యూట్ చేస్తామో దానికి తగ్గట్టుగా ఎంప్లాయర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. సో నీ శాలరీలో నువ్వు కొంత కంట్రిబ్యూట్ చేస్తే నీ ఎంప్లాయర్ ఇన్ఫోసిస్, విప్రో వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక దేశానికి చెందిన ఎంప్లాయీ వేరే దేశానికి టెంపరీగా వెళ్ళినప్పుడు యూకేలో రూల్స్ ఎలా ఉన్నాయంటే అతను ఇండియాలో ఒకవైపు కడుతూనే యూకే గవర్నమెంట్ యొక్క నేషనల్ ఇన్సూరెన్స్ స్కీము, నేషనల్ పెన్షన్ స్కీము అట్లాంటి వాటిలో కూడా తను కట్టాల్సి వస్తుందన్నమాట. అతనితో పాటు ఆ ఎంప్లాయీతో పాటు తన ఎంప్లాయర్ కూడా కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి చెందిన ఒక ఎంప్లాయీ యూకేలో పనిచేస్తే ఆల్రెడీ ఇండియన్ పేరోల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కడుతూ, మళ్ళీ యూకేలో టెంపరీగా పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా మళ్ళీ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ అంటే అక్కడ నేషనల్ పెన్షన్ స్కీమ్, అక్కడ పిఎఫ్లు ఇట్లాంటి వాటిలో కూడా పే చేసి తనతో పాటు మళ్ళీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈ డబుల్ 2 చోట్ల కట్టే పరిస్థితి లేకుండా దాన్ని కూడా ఈ అగ్రిమెంట్లో మైనస్ చేశారు, అంటే తీసేశారనమాట. సో ఇండియాలో కడితే మళ్ళీ యూకేలో కట్టాల్సిన పని లేదు. దానివల్ల ఏమవుతుంది, అతనికి యూకేలో టేక్ హోమ్ శాలరీ, చేతికి వచ్చే శాలరీ పెరుగుతుంది. ఎందుకంటే పిఎఫ్లు, ఈ డిడక్షన్స్ అనేవి మరి ఉండవు కాబట్టి. అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళకి కూడా మళ్ళీ అక్కడ కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఎంప్లాయర్కి కూడా రిలాక్సేషన్ ఉంటుంది, ఎంప్లాయీకి కూడా టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగి చాలా హెల్ప్ అవుతుంది. అది సోషల్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ అంటే మీనింగ్. మళ్ళీ లోపల కూడా మీకు వస్తుంది, ఇక్కడే మీకు చెప్పేశాను. అలాగే డిజిటల్ ట్రేడ్ అంటే ఈ కామర్స్ ఇట్లాంటివి కావచ్చు. అండ్ యాక్సెస్ టు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ తనకు కావాల్సిన వాటి కోసం టెండర్లు వేస్తూ ఉంటుంది. అలా టెండర్స్ వేసేటప్పుడు యూకే కంపెనీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ఓన్లీ ఇండియన్ కంపెనీసే పార్టిసిపేట్ చేయాలని కాదు, యూకేకి చెందిన కంపెనీలు కూడా ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్లో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. సో ఈ సిఈటిఏ అనేది సింపుల్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వాటి యొక్క టారిఫ్స్ మాత్రమే కాదు. ఇట్ టాక్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ టాక్స్ అబౌట్ మొబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్, వీసా యాక్సెస్ ఇలాంటివి, మరియు ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో అంటే కంపెనీస్, యూకే కంపెనీస్ ఇండియాలో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశాన్ని ఇది కల్పిస్తుంది అనమాట. సో ఇట్ గోస్ బియాండ్ ట్రెడిషనల్ ఎఫ్టీఏస్ బై అడ్రసింగ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే టారిఫ్ అంటే మీకు తెలిసిన విషయం ఏంటవి. టారిఫ్స్ అంటే సుంకాలు, ఎక్స్పోర్ట్ టారిఫ్, ఇంపోర్ట్ టారిఫ్. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థమైంది. బ్యారియర్స్ అంటే ఏంటమ్మా? అడ్డంకులు, ట్రేడ్ని అబ్స్ట్రక్ట్ చేసే వాటిని బ్యారియర్స్ అంటాం. నాన్ టారిఫ్ అంటే సుంకాలు కానివి, లైక్ కోటాస్ కావచ్చు, లేకపోతే మీరు మా దేశానికి ఏదైనా వస్తువు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే పలానా మీ ప్రొడక్ట్స్కి పలానా సర్టిఫికేషన్ ఉండాలి అని రూల్స్ పెట్టడం కావచ్చు. ఓకే, పలానా స్టాండర్డ్స్ మెయింటైన్ అవ్వాలని రూల్స్ పెట్టడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనమాట. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చెప్పి ఈ స్పెసిఫికేషన్స్ ఉంటేనే మీరు పంపించాలి, లేకపోతే లేదు అని చెప్పడం కావచ్చు. ఇలాంటివన్నీ నాన్ టారిఫ్ బ్యారియర్స్. అవి కూడా అడ్డంకులే, మరి అది లేకపోతే మనం చేయలేం. అలాగే కోటా రెస్ట్రిక్షన్స్ పెట్టడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్. రెగ్యులేటరీ ప్రొసీజర్స్ ఎక్కువ పెట్టేయడం, కస్టమ్స్ ప్రొసీజర్స్ ఎక్కువ పెట్టేయడం, అలాంటివన్నీ కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్ కిందకి వస్తాయి. మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ స్టాండర్డ్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఇండియాలో ఒక పర్టికులర్ క్వాలిటీ స్టాండర్డ్ ఉంటే దాన్ని యూకే యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి క్వాలిటీ స్టాండర్డ్ కోసం ఈ ఫుడ్ సెక్యూరిటీ మనకి ఇది ఉంటుంది కదా, FSSAI. సో వీళ్ళు ఏదైనా సర్టిఫికేషన్ ఇచ్చారనుకోండి, దాన్ని యూకే కూడా యాక్సెప్ట్ చేసింది అనుకోండి, దట్ ఈజ్ మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ స్టాండర్డ్స్. మీ దేశంలో క్వాలిటీ స్టాండర్డ్ మేము యాక్సెప్ట్ చేయం, మాది మేము మళ్ళీ చేసుకుంటాం అంటే అది వేరు.
ఇప్పుడు ఇండియాలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, సర్టిఫికేషన్స్ ఇవ్వడానికి ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఇండియన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఇస్తాయో దాన్ని యూకే గౌరవించడం, అలాగే యూకే ఏజెన్సీస్ ఏవైనా ఇస్తే దాన్ని ఇండియా గౌరవించడం. అది మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ స్టాండర్డ్స్. లేకపోతే కంపెనీస్కి ఏమవుతుందంటే ఇక్కడ స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి కష్టపడి సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ అక్కడ స్టాండర్డ్స్ వేరు, వాళ్ళు వేరేగా మెజర్ చేస్తారని చెప్పి మళ్ళీ అక్కడ కూడా చేయాల్సిన పరిస్థితి రాదు. సో రెగ్యులేటరీ కోఆపరేషన్, రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం, ఇలా చాలా ఆస్పెక్ట్స్ మనకి ఈ సిఈటీఏలో కవర్ అవుతున్నాయి. ఓకే, సో ఇది మనకి సిఈటీఏ కీవర్డ్. సో ప్రతిరోజు మీకు డైలీ ఎకానమీ నేను టీచ్ చేసేటప్పుడు 4 కేటగిరీస్లో చెప్తాను. అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది, ఫస్ట్ పార్ట్ వై ఇన్ న్యూస్, ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది. తర్వాత దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కీవర్డ్ ఏంటి, సిఈటీఏ. సో సిఈటీఏ గురించి మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చెప్పిందంతా కూడా మీరు ఎగ్జామ్లో మెయిన్స్లో అయితే రాయొచ్చు, ప్రిలిమ్స్లో ఈ అండర్స్టాండింగ్తో మీరు ఆన్సర్స్ పెట్టవచ్చు. ఇప్పుడు అసలు న్యూస్లో ఏముందో మనం మాట్లాడదాం. ఏం జరుగుతుంది ఇక్కడ, 2 దేశాల మధ్య సిఈటీఏ సైన్ అయింది. ఓకే, మరి సిఈటీఏ సైన్ చేశాక అసలు ఏమేం చేశారు, జీరో డ్యూటీ యాక్సెస్ ఫర్ 99% ఆఫ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. ఇండియా యూకేకి చేస్తున్న ఎక్స్పోర్ట్స్లో 99% ఆఫ్ ఎక్స్పోర్ట్స్కి జీరో డ్యూటీ, అంటే అసలు టారిఫే ఉండదు. అందులో టెక్స్టైల్స్, ఫార్మా, జెమ్స్, ఆటో పార్ట్స్, లెదర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే సింప్లిఫైడ్ మొబిలిటీ ఫర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అంటే ఎవరమ్మా, ఐటీ ప్రొఫెషనల్స్, అకౌంటింగ్ ప్రొఫెషనల్స్, వీళ్ళకి మొబిలిటీ అంటే వీసా రెస్ట్రిక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ఇందాక మీకు చెప్పిన సోషల్ సెక్యూరిటీ ఎగ్జంప్షన్, అంటే ఇండియాలో మీరు ఆల్రెడీ పిఎఫ్కి, ఇన్సూరెన్స్కి పేమెంట్లు చేస్తూ ఉంటే యూకేలో మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అదే సోషల్ సెక్యూరిటీ ఎగ్జంప్షన్, ఆల్రెడీ మీకు కవర్ చేశాను. బెటర్ యాక్సెస్ ఇన్ డిజిటల్ సర్వీసెస్, లీగల్, కన్సల్టింగ్ సెక్టార్స్, వీటన్నిటిలో కూడా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. ఇండియా సర్వీసెస్లో ఆల్రెడీ మంచి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. సో మన డిఫరెంట్ లీగల్, కన్సల్టింగ్, ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా యూకేలో కూడా పనిచేసుకునే మంచి అవకాశాలు ఇప్పుడు వచ్చాయి. సో మనకి యూకేకి యాక్సెస్ వచ్చింది ఇండియన్ ప్రొఫెషనల్స్కి. అలాగే యూకేకి ఏంటి ఉపయోగం దీనివల్ల అంటే టారిఫ్ రిడక్షన్స్ ఆన్ స్కాచ్ విస్కీ. యూకే నుంచి మన దేశానికి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా వచ్చేవి ఏంటంటే స్కాచ్ విస్కీ అనమాట. దాని మీద టారిఫ్ 150% ఉంది. ఓవర్ 10 years దాన్ని 40%కి తగ్గించడానికి అగ్రిమెంట్ అనేది జరిగింది. అలాగే యూకే నుంచి వచ్చే లగ్జరీ కార్స్, కాస్మెటిక్స్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్ పైన కూడా టారిఫ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అలాగే ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఇండియాస్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ మార్కెట్స్. అమెరికన్ కంపెనీస్ ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ మార్కెట్స్లో వాళ్ళకి యాక్సెస్ అనేది వచ్చింది. అలాగే యూకే యొక్క క్లీన్ ఎనర్జీ అండ్ టెక్ ఫర్మ్స్కి కూడా స్కోప్ అనేది పెరిగింది. ఇండియన్ మార్కెట్కి వాళ్ళకి యాక్సెస్ అనేది వచ్చింది. యాజ్ ఐ టోల్డ్ యూ, mid-2026లో ఆఫ్టర్ రాటిఫికేషన్, 2 దేశాల పార్లమెంట్లో రాటిఫికేషన్ అంటే అప్రూవల్ అయిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ని మనం కొంచెం అనలైజ్ చేద్దాం అండ్ డీటెయిల్డ్గా చూద్దాం. సో న్యూస్లో ఏమొచ్చింది అనేది మీకు బ్రీఫ్గా చూసాం. నో లెట్స్ లుక్ ఎట్ ఇట్ ఇన్ డీటెయిల్డ్ మేనర్. అసలు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ డీల్ వల్ల ఇండియాకి ఏంటి ఓవరాల్గా ఉపయోగం, యూకేకి ఏంటి ఉపయోగం. ఈ డీల్ అనేది దేన్ని సింబలైజ్ చేసింది, పోస్ట్ బ్రెక్సిట్ రీఅలైన్మెంట్ ఆఫ్ యూకేస్ ట్రేడ్ ప్రయారిటీస్ అండ్ ఎన్హాన్సెస్ ఇట్స్ రోల్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. యూకే ఒకప్పుడు యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండేది. ఆ తర్వాత అది ఎగ్జిట్ అయిపోయింది. దాన్ని బ్రెక్సిట్ అంటాం. బ్రిటన్స్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. సో బ్రిటన్ యూరోపియన్ యూనియన్తో ఎగ్జిట్ అయిన తర్వాత యూరోప్లో ఉన్న అదర్ కంట్రీస్తో బ్రిటన్కు ఉన్న ట్రేడ్ అనేది కొంతలో కొంత తగ్గింది. ఇప్పుడు యూకే ఏం చేస్తుందంటే అదర్ కంట్రీస్తో తన ట్రేడ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ ఆస్పెక్ట్లో ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రధానమైన కంట్రీ అయిన ఇండియాతో తన ట్రేడ్ని పెంచుకోవడం ద్వారా, సో పోస్ట్ బ్రెక్సిట్ రీఅలైన్మెంట్, తన ట్రేడింగ్ పార్ట్నర్స్ నేను ఓన్లీ యూరోపియన్ కంట్రీస్తో ఎక్కువ చేసుకుంటాను, మిగిలిన కంట్రీస్తో తక్కువ అనే పరిస్థితిని మార్చుకొని అదర్ రెవెన్యూస్ని యూకే ఎక్స్ప్లోర్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఇండియాని ప్రయారిటైజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా ఇంతకుముందు ఆర్సీఈపీ, చైనా పార్టిసిపేట్ చేసిన రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఈ ప్రోగ్రాంలో ఇందులో ఇండియా భాగం అవ్వాల్సింది. కానీ ఇండియాలో చాలా సెక్టర్స్ చాలా డైరీ సెక్టర్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి రెసిస్టెన్స్ రావడం వల్ల ఆర్సీఈపీలో ఇండియా భాగం కాలేకపోయింది. దీంట్లో 14 పైగా కంట్రీస్ ఉన్నాయి. చైనా, ఆస్ట్రేలియా, ఇలాంటి చాలా కంట్రీస్ ఇంట్లో ఉన్నాయి. సో అట్లాంటి దాంట్లో ఆ ట్రేడ్ డీల్లో ఇండియా పార్టిసిపేట్ చేయలేకపోయింది. మరి అలా దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా కొంత నష్టపోతుంది, గ్రూప్లో ఇండియా లేదు కాబట్టి అనుకునే టైంలో ఇండియా ఒక మేజర్ ఎకానమీ అయిన యూకేతో ఇప్పుడు ట్రేడ్ డీల్ అనేది చేసుకుంది. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది యూకేతో చేసుకున్నట్టు కాదు, ఇట్ ఈస్ లైక్ ఎ టెంప్లెట్ ఫర్ ఫ్యూచర్ హై స్టాండర్డ్ ఎఫ్టీఎస్ విత్ అదర్ యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ యూనియన్తో కావచ్చు, యూఎస్తో కావచ్చు, కెనడాతో కావచ్చు, అదర్ డెవలప్డ్ ఎకానమీస్తో దీన్ని మనం ఒక టెంప్లెట్గా వాడుకొని యూకేతో చేసాం ఎలాగే అనే దాన్ని మనం చెప్పి మిగిలిన వాళ్ళతో కూడా కొంచెం తొందరగా
సెపరేట్గా ట్రేడ్ డీల్స్ చేసుకునే అవకాశం అనేది ఇండియాకి కల్పిస్తుంది. ఇలా డిఫరెంట్ మేజర్ ఎకానమీస్తో ట్రేడ్ డీల్స్ జరగడం వల్ల ఏమవుతుంది, ఆయా దేశాలతో మనకున్న ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ అనేవి ఏమవుతాయి, పెరుగుతాయి. ఎప్పుడైతే టారిఫ్స్ అనేవి తగ్గి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరుగుతాయో రెండు దేశాలకి కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, జీడిపి పెరగడానికి కూడా మనకి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ట్రేడ్ డీల్ అనేది ఇట్ డిమాన్స్ట్రేట్స్ ఇండియాస్ విల్లింగ్నెస్ టు నెగోషియేట్ డీపర్ రూల్స్ బేస్డ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ బియాండ్ ఏషియా. ఇప్పటి వరకు ఇండియా ఎక్కువగా యూఏఈతో, శ్రీలంక, మలేషియా ఇట్లా మన ఏషియన్ కంట్రీస్తో ఎక్కువగా ట్రేడ్ డీల్స్ సైన్ చేసింది. ఎఫ్టీఏలు కానీ, సిఈపిఏలు, సిఈసిఏలు ఇలాంటివన్నీ చేసింది తప్పితే యూరోపియన్ కంట్రీస్తోనూ యుఎస్తోనూ చేయలేదు. సో ఇప్పుడు యూకేతో చేయడం అనేది బియాండ్ ఏషియా దాటి ఒక పెద్ద మార్కెట్తో, పెద్ద ఎకానమీతో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన పార్ట్నర్షిప్స్ అనేవి ఏషియాలోనే కాదు బియాండ్ ఏషియా వెళ్తాయి అనేది బియాండ్ ఏషియా తన పార్ట్నర్షిప్స్ని తీసుకెళ్లాలని ఇండియా తన యొక్క ఉద్దేశాన్ని, విల్లింగ్నెస్ని కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. సో దిస్ డీల్ ఈజ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. రెండు దేశాల్లో కూడా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని ఇది బూస్ట్ చేస్తుంది. సో రెండు దేశాల మధ్య రిలేషన్ బాగున్నప్పుడు, ఒక ట్రేడ్ డీల్ ఉన్నప్పుడు ఇండియన్ ఇన్వెస్టర్స్ యూకేలో ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, యూకే ఇన్వెస్టర్స్ ఇండియాలో కూడా ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్కి ప్రొటెక్షన్ కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. రెండు దేశాల్లో కూడా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్లో మనకి జాబ్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టెక్స్టైల్స్కి యూకేలో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చారనుకోండి, సో టారిఫ్లు పడవు. సో ఇండియాలో మనకి తిరుపూరు లాంటి డిఫరెంట్ టెక్స్టైల్ క్లస్టర్స్లో వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. భారతదేశ మార్కెటే కాదు, వాళ్ళు యూకే మార్కెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆబ్వియస్గా టెక్స్టైల్ అనేది లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ కాబట్టి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. అలాగే గ్లోబల్ వాల్యూ చైన్స్తో గ్రేటర్ ఇంటిగ్రేషన్. సో ఇండియన్ కంపెనీస్ లేదా ఇండియన్ సెగ్మెంట్స్ టెక్స్టైల్ కానీ, ఫార్మా కానీ ఇండియాలో ఉన్న మార్కెటే కాదు, బియాండ్ ఏషియా, యూరోప్లోకి వెళ్ళడానికి గ్లోబల్ సప్లై చైన్తో ఇంటిగ్రేట్ అవ్వడానికి కూడా మనకి అవకాశం కలుగుతుంది. సో మార్కెట్ యాక్సెస్ పెరుగుతుంది. సెక్టర్ వైజ్ కూడా మనం ఒకసారి గమనిస్తే గుడ్స్ పరంగా తీసుకుంటే ఎస్పెషల్లీ టెక్స్టైల్ అండ్ లెదర్ జీరో డ్యూటీ యాక్సెస్ అనేది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని మోర్ కాంపిటేటివ్ చేస్తుంది యూకేలో. అలాగే ఎంఎస్ఎంఈస్కి ఎస్పెషల్లీ తిరుపూరు, లుధియానా, కాన్పూర్, ఆగ్రా ఈ టెక్స్టైల్ బెల్ట్స్ అన్నిటికీ కూడా మనకి ఇవన్నీ కూడా చాలా వరకు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి సిగ్నిఫికెంట్ బూస్ట్ అని చెప్పొచ్చు. ఆ కంపెనీస్ గ్రో అయితే ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెరుగుతుంది. 30 to 45% ఎక్స్పోర్ట్ గ్రోత్ ఈ సెగ్మెంట్స్లో ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఫార్మాస్యూటికల్స్కి ఇండియా ఆల్రెడీ ఇంటర్నేషనల్ హబ్. సో ఇండియా యొక్క జనరిక్ మెడిసిన్స్, ఏపీఎస్ నౌ యూకేలో డ్యూటీ ఫ్రీ ఎంట్రీ, ఎటువంటి టారిఫ్ లేకుండా యూకేలో ఎంటర్ అవుతాయి. రెగ్యులేటరీ స్టాండర్డ్స్లో కూడా ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటారని చెప్పారు. మ్యూచువల్ రికగ్నిషన్ అని చెప్పి మాట్లాడాం. సో ఇండియాలో మనకి ఇండియన్ డ్రగ్ అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్ యూకే యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఆబ్వియస్గా పెద్ద శ్రమ లేకుండానే మనకి మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ స్టాండర్డ్స్ వల్ల, రెగ్యులేటరీ కోఆపరేషన్ వల్ల ఏదైనా ప్రొడక్ట్ ఇండియాలో ఉన్న డ్రగ్ అమెరికాలో, యూకేలో అడుగు పెట్టడం అనేది చాలా తక్కువ టైంలో జరుగుతుంది. సో టైం టు మార్కెట్ అనేది తగ్గుతుంది. జనరల్గా ఈ ఫార్మాస్యూటికల్స్కి ఇష్యూస్ ఏంటంటే అక్కడ అప్రూవల్ రావాలి, ఇక్కడ అప్రూవల్ రావాలి, అప్రూవల్స్కి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కోఆపరేషన్ వల్ల, రెండు దేశాల మధ్య రెగ్యులేటరీ అథారిటీస్ మధ్య కోఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే టైం టు మార్కెట్, అంటే ఒక ప్రొడక్ట్ ఇండియాలో లాంచ్ అయిన తర్వాత యూకేలో కూడా అదే ప్రొడక్ట్ని లాంచ్ చేయడానికి పట్టే టైం అనేది తగ్గుతుంది. ఎంకరేజెస్ ఎక్స్పాన్షన్ ఫర్ ఇండియన్ ఫార్మా క్లస్టర్స్. ఆబ్వియస్గా ఇండియాలో హైదరాబాద్, అహ్మదాబాద్లో ఫార్మా క్లస్టర్స్ బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సో టెక్స్టైల్, లెదర్, ఫార్మాతో పాటు ఆటో కాంపోనెంట్స్లో కూడా ఇట్ ఓపెన్స్ యాక్సెస్ ఫర్ ప్రెసిషన్ పార్ట్స్, ఈవీ కాంపోనెంట్స్, పవర్ ట్రైన్ టెక్నాలజీస్ ఇవేటన్నిటికీ కూడా యాక్సెస్ అనేది లభిస్తుంది. ఇండియా యొక్క ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, మీరు ఎక్కువగా పూణే, చెన్నై, ఎన్సీఆర్లో ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉంటాయి. అంటే ఆటో కాంపోనెంట్స్ అంటే కారులో వాడే ఏసీలు, నట్లు, బోల్ట్లు ఇట్లాంటి డిఫరెంట్ పార్ట్స్, గ్లాసులు, టైర్లు, ఇలాంటి ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పూణే, చెన్నైలో, ఎన్సీఆర్లో ఉన్న వాటికి కూడా ఇప్పుడు వాళ్ళు యూకేకి కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి వాటికి ఇది ఒక సిగ్నిఫికెంట్ బూస్ట్గా చెప్పొచ్చు. సర్వీసెస్ విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. సో వీటిలో కూడా ఈ డిజిటల్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ వీటికి మార్కెట్ యాక్సెస్ ఎక్స్పాండ్ అయ్యింది. సో ఇండియాలో ఉన్న వీళ్ళంతా కూడా యూకేకి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లభిస్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్. టెక్ ఫీల్డ్లో ఇండియాలో ఎవరైనా సరే పలానా డిగ్రీ చేసినప్పుడు దాన్ని
యూకే రికగ్నైజ్ చేస్తుంది. ఇండియాలో ఏమైనా సర్టిఫికేషన్ చేస్తే దాన్ని యూకే రికగ్నైజ్ చేస్తుంది. దీనివల్ల సర్వీస్ డెలివరీ కూడా సులువవుతుంది. ఇండియన్ ఐటీ ఫర్మ్స్ బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్లో ఉన్న ఐటీ ఫర్మ్స్ అన్నిటికీ కూడా, పూణే, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ప్లేసెస్లో ఉన్న ఐటీ ఫర్మ్స్కి దీనివల్ల హెల్ప్ ఉంటుంది. ఫినాన్షియల్ సర్వీసెస్ పరంగా తీసుకుంటే యూకే బేస్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలౌడ్ గ్రేటర్ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్స్. ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, ఫిన్టెక్. సో యూకే బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాకి రావచ్చు ఇప్పుడు. అలాగే అసెట్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఎట్లాంటి యూకే బేస్డ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఇండియాకి వచ్చి ఇప్పుడు ఆపరేషన్స్ చేయడానికి ఇండియా అవకాశాలు కల్పిస్తుంది. ఇండియన్ ఫర్మ్స్ కూడా కెన్ యాక్సెస్ యూకేస్ గ్లోబల్ ఫినాన్షియల్ హబ్ ఇన్ లండన్. ఇండియన్ కంపెనీస్కి క్యాపిటల్ కావాలి అనుకుంటే, క్యాపిటల్ అంటే అర్థం ఏంటమ్మా, ఫండ్స్ కావాలనుకుంటే లండన్లో ఉన్న గ్లోబల్ ఫినాన్షియల్ హబ్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అక్కడ ఇండియన్ కంపెనీస్ బాండ్స్ ఇష్యూ చేయొచ్చు, డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు. అక్కడ ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ వాళ్ళు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ రకంగా కూడా అవకాశాలు కల్పించారు. ప్రొఫెషనల్ మొబిలిటీ, ఇది ఆల్రెడీ మీరు మాట్లాడాను. ఇండియన్ ప్రొఫెషనల్స్ యూకేలో పనిచేస్తున్న ఇండియన్ ప్రొఫెషనల్స్ షార్ట్ టర్మ్ అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసే వాళ్ళకి, యాజ్ ఐ టోల్డ్ యూ, బ్రిటిష్ సోషల్ సెక్యూరిటీకి మళ్ళీ కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఇన్సూరెన్స్లు కట్టుకోవడం, అక్కడ పిఎఫ్లు కట్టుకోవడం, ఇవన్నీ అవసరాలు అనేవి లేవు. సో వాటన్నిటి నుంచి వాటికి ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. అండ్ ఇట్ ఈజెస్ మూవ్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఫీల్డ్స్ లైక్ అకౌంటెన్సీ, లా, ఆర్కిటెక్చర్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్, ఇలాంటి ఆస్పెక్ట్స్లో ప్రొఫెషనల్స్ ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఇది పెంచుతుంది. ఇట్ ఈజెస్ మూవ్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్, యాజ్ ఐ టోల్డ్. ఎందుకంటే 2 చోట్ల కట్టాల్సిన అవసరాలు లేవు, వీసా రెస్ట్రిక్షన్స్ కూడా తగ్గించారు కాబట్టి. అలాగే ఇట్ ఎంకరేజెస్ టెంపరీ మైగ్రేషన్ వితౌట్ లాంగ్ టర్మ్ సెటిల్మెంట్లో. అక్కడే వెళ్ళి సెటిల్ అయిపోవాలన్న ప్రెజర్స్ లేకుండా కొన్నాళ్ళు పని చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎడిషనల్ వీసా రెస్ట్రిక్షన్స్ తగ్గాయి, సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ 2 చోట్ల చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, అదే టోల్డ్ స్కాచ్ విస్కీ టారిఫ్స్ 150 నుంచి 40%కి తగ్గబోతున్నాయి. విల్ బూస్ట్ యూకేస్ ఆల్కహాలిక్ బెవరేజ్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా, విచ్ ఈస్ ఆల్రెడీ ఎ లార్జ్ విస్కీ కన్జ్యూమింగ్ మార్కెట్. అలాగే లగ్జరీ కార్స్, జాగ్వార్, బెంట్లీ, రోల్స్ రాయిస్ లాంటి హై ఎండ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు కోటా బేస్డ్ ఇంపోర్ట్ స్కీమ్లో ఇండియాలోకి వస్తాయి. సో టారిఫ్ క్యాప్ అనేది ఉంది, అంటే 10% టారిఫ్ వేస్తారు, ఎక్కువ టారిఫ్ వేయరు, అది ప్లస్. కాకపోతే కోటా రెస్ట్రిక్షన్ పెట్టింది. అంటే అమెరికా నుంచి, సో యూకే నుంచి రోల్స్ రాయిస్లు, బెంట్లీలు ఇండియాలోకి రావచ్చు, కానీ టారిఫ్ 10% పడుతుంది, అది కూడా ఓకే. కానీ దెర్ ఈజ్ ఎ కోటా రెస్ట్రిక్షన్, అంటే ఎన్ని కావాలంటే అన్ని ఇండియాలో దించేయడానికి లేదు. సో దెర్ ఈజ్ కోటా రెస్ట్రిక్షన్, అంటే లైక్ 1000 యూనిట్స్, 10,000 యూనిట్స్ అలా రెస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. అయితే వాళ్ళు ఏమంటారంటే లార్జర్ కోటా కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇండియా ప్రస్తుతానికి దాన్ని అలో చేయట్లేదు. అలాగే కాస్మెటిక్స్ అండ్ ప్రీమియం గుడ్స్ కూడా, స్కిన్ కేర్, పర్ఫ్యూమ్స్, గ్రూమింగ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ యూకే బేస్డ్ ప్రొడక్ట్స్ ఇండియాకి తక్కువ టారిఫ్తోనే ఎంటర్ అయిపోతాయి. ఇండియా యొక్క గ్రోయింగ్ అర్బన్ కన్జ్యూమర్ బేస్ని వాళ్ళు ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఇదమ్మా మీకు సిఈటీఏ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు కవర్ చేసేసాను. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దీని మీద క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది? విత్ రిఫరెన్స్ టు ఇండియా యూకే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ 2025, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ట్రేడ్ అగ్రిమెంట్ ఎలిమినేట్స్ టారిఫ్స్ ఆన్ 100% ఆఫ్ యూకే ఎక్స్పోర్ట్స్ అన్నాడు. 100% ఆఫ్ యూకే ఎక్స్పోర్ట్స్ని ఇమీడియట్గా ఎలిమినేట్ చేస్తుందా? లేదు. 100% కాదు, కొన్ని, అన్నీ ఎలిమినేట్ అయిపోవు, దీంట్లో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఓకే, దట్టు ఇమీడియట్లీ కూడా కాదు. మీకు చెప్తే ఇప్పుడు ఇందాక మీరు గమనిస్తే 150% నుంచి 40%కి ఓవర్ 10 years అని చెప్పాము స్కాచ్ విస్కీకి. ఇమీడియట్గా జరగదు, టైం పడుతుంది. ఇండియన్ ప్రొఫెషనల్స్ ఆన్ షార్ట్ టర్మ్ అసైన్మెంట్స్ ఇన్ యూకే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ కాంట్రిబ్యూటింగ్ టు యూకే సోషల్ సెక్యూరిటీ సిస్టమ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఆల్రెడీ ఎనఫ్ టైమ్స్ డిస్కస్ చేశాము. దిస్ ఈజ్ కరెక్ట్. 2 చోట్ల వాళ్ళు ఈ సోషల్ సెక్యూరిటీ అంటే మనకి పెన్షన్, పిఎఫ్లు, ఇన్సూరెన్స్ వాటికి కట్టాల్సిన అవసరం లేదు. ద అగ్రిమెంట్ ఇంక్లూడ్స్ ప్రొవిజన్స్ ఫర్ లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అండ్ డిజిటల్ ట్రేడ్. ఎస్, సర్వీసెస్, డిజిటల్ ట్రేడ్లో కూడా లిబరలైజేషన్కి ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి, ఇది కరెక్టే. అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్ ఆర్ కాంప్రహెన్సివ్లీ కవర్డ్. అసలు అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్ గురించి మనం డిస్కషన్ కూడా చేయలేదు, అంటే వాటిని కవర్ చేయలేదు దీంట్లో, ఎందుకంటే సెన్సిటివ్ సెక్టర్స్. వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడికి వస్తే మన అగ్రికల్చర్, డైరీ సెక్టర్స్ సఫర్ అవుతుందని, మనం అక్కడికి వెళ్తే వాళ్ళవి అవుతాయని చెప్పి 2 దేశాల్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇందులో కవర్ చేయలేదు. సో ఆన్సర్ ఈస్ 2 and 3 ఓన్లీ. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ మీరు కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ మై క్లాసెస్. మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని, ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూపీఎస్సీ ఎకానమీ అని కొడితే మీకు వస్తుంది. 3000 రూపీస్కి మీకు 3 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ ఉంది. అండ్ 4000 పే చేస్తే మీకు 4000కి 6 months వ్యాలిడిటీ.
5,000కి 1 year వ్యాలిడిటీ కూడా వస్తుంది. మీకు నచ్చిన వ్యాలిడిటీ మీరు చూస్ చేసుకొని మీరు పికప్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ 1 year 8,000 రూపీస్కి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా వస్తుంది. సో యూ కెన్ చూస్ విచ్ ఎవర్ వ్యాలిడిటీ యూ వాంట్ చూస్ చేసుకొని దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. రైట్, టేక్ కేర్ అమ్మా.